శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని కమ్మసిగడ పంచాయతీలో కొలువై ఉన్న శ్రీ 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 మహాలక్ష్మి తల్లి జాతరను ఆలయ కమిటీ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే నడుకుడితి ఈశ్వరరావు భారీ బందోబస్తు మధ్య అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అంగరంగ వైభవంగా కమ్మసిగడం మహాలక్ష్మి తల్లి జాతర శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని కమ్మసిగడం పంచాయతీలో కొలువై ఉన్న శ్రీ 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 మహాలక్ష్మి తల్లి జాతరను ఆలయ కమిటీ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు భారీ బందోబస్తు మధ్య అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ యాత్రకు పురాణ స్థల చరిత్ర ఉందని, అందువల్ల ఇక్కడ ఆ తల్లిని కొలుచుచున్నారు. ఈ తల్లిని కొలవడం వలన విద్యార్థులకు మంచి విద్యను, వ్యాపారులకు మంచి లాభాలను, ప్రజలకు ఆరోగ్యాలను, సుఖ సంతోషాలను ఇస్తుందని వాళ్ళ నమ్మకం. అంతేకాకుండా ఈ గుడి చుట్టూ ఉన్న సుమారుగా 33 గ్రామాలు ప్రజలు తమ ఆడబిడ్డలను, చుట్టాలను సంక్రాంతి పండుగకి కాకుండా ఈ 3 రోజులు జరిగే జాతరకు పిలుపు చేసి ఒక పెద్ద పండుగగా చేసుకుంటారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరకు భారీ ఎత్తున లక్షల్లో భక్తులు వస్తారని, తమ కోరిన కోరికలను తీర్చే ఉత్తరాంధ్ర కల్పవల్లిగా శ్రీ 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 మహాలక్ష్మి తల్లిని నమ్ముతారని స్థానిక కూటమి ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు స్థానిక భక్తులు పేర్కొనడం జరిగింది. ఈ చుట్టుపక్కల గ్రామాలు అంటే 33 గ్రామాలు ఉంటాయి. 33 గ్రామాలు కాక మొత్తం ఆల్ ఇండియా నుండి వస్తుంటారు. అమెరికా, కర్ణాటక, గుజరాత్ నుంచి వస్తారు. అంటే ప్రస్తుతానికి ఈ 33 గ్రామాలకి మా ఎలివేట్ మౌత్ పని చేయట్లేదు. ప్రతి లక్షవారం వస్తారు. ఇవి మనకి కోరుకున్న కోరికలు తీర్చే బాధ్యత ఆవిడది. బాగా ఇది ఎలవేర్పు అనమాట. మన అమ్మవారి సంఘం కాదు, ప్రతి కుటుంబానికి, ఈ గ్రామాల్లో ఉన్న రైతులకైతే అందరికీ అప్పటి నుంచి ఆనాటి మహారాజుల కానించి ఈవిడ యాత్రలు కొనసాగుతుంది. నిన్నటి నుంచి అంటే 27, 28, 29 ఉత్తరాంధ్ర కల్పవల్లి ఇది మహాలక్ష్మి తల్లి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. నిన్నను 27వ తేదీన అమ్మవారి కళ్యాణం రాత్రి 10 గంటలకు వేల మంది భక్తులు వీక్షిస్తుండగా బహిరంగ ప్రదేశంలో కళ్యాణాన్ని జరిపించి ఆలయ కమిటీ భక్తులందరికీ కూడా సంతోషంగా పెట్టారు. అలాగే యాత్రకు ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్లో కానీ, పార్కింగ్లో కానీ, యాత్రలో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఆలయ కమిటీ, అలాగే పోలీస్ సిబ్బంది, అలాగే ప్రభుత్వ అధికారులు అందరూ కూడా నిన్న జాయింట్ కలెక్టర్ గారు కూడా వచ్చి ఏర్పాట్లను పరీక్షించి వెళ్ళారు. అందరూ కూడా జాతర ఏర్పాట్లను చక్కగా చేస్తూ భక్తులందరికీ కూడా సంతోషంగా ఉండే, ఇబ్బంది లేకుండా ఉండేటట్టు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడో ఉత్తరాంధ్ర, ఒక ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ, తమిళనాడు, అలాగే అంతేకాదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్న దేశాల్లో అందరూ కూడా ఎవరెవరు మన ప్రాంతాల వాసులు అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా అమ్మవారి కళ్యాణానికి ప్రతి సంవత్సరం రావటం అలవాటు. అలాగే ఇక్కడ మనకి ఈ ప్రాంతంలో అందరికీ కూడా సంక్రాంతి పండుగ అంటే పెద్దగా చెప్పుకోదగ్గ చేయరు. ఇక్కడ పండుగ అంతా కూడా ఈ మహాలక్ష్మి తల్లి జాతరే అందరికీ పండుగ. సంక్రాంతి కేవలం పెద్దల కోసం మొక్కుబడిగా పూజలు చేస్తారు తప్ప అమ్మవారి జాతర ఫిబ్రవరిలో జరిగే అమ్మవారి జాతర సప్తమి వెళ్ళిన తర్వాత వచ్చే దశమి రోజు అమ్మవారి కళ్యాణం, ఆ తర్వాత 3 రోజుల జాతర. ఈ జాతర ప్రతి ఇంటికి కూడా పండగలా చేస్తారు. ఎవరో కూడా వాళ్ళ ఆడబిడ్డను కానివ్వండి, అల్లులను కానివ్వండి, చుట్టబంధువులు కానివ్వండి అందరూ కూడా ఎవరు సంక్రాంతికి పిలవరు. అందరూ కూడా అమ్మవారి పండగకి పిలిచి అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా 3 రోజుల పాటు పండగ నిర్వహించుకొని జాతరోత్సవాల్లో పాల్గొని అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. మహాలక్ష్మి తల్లి అంటే ఈ ప్రాంతవాసులందరికీ కూడా ఒక ప్రగాఢ నమ్మకం. అమ్మను కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తుందని, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పిల్లలు బాగా చదువుకోవడం కానీ, వాళ్ళు ఉద్యోగాలు సంపాదించడం కానీ, లేదా వాళ్ళకి మంచి వివాహాలు చేయడం కానీ, లేదా వాళ్ళకి బిడ్డలు పుట్టడం కానీ, ఏ ఇబ్బంది అయినా ఏది ఎక్కడ ఎటువంటి సమస్యనైనా మహాలక్ష్మి తల్లి ముందు వచ్చి చెప్పుకుంటే తప్పకుండా ఆ సమస్యలన్నీ తీరుతాయని, వచ్చే జాతరకల్లా ఆ సమస్యలు క్లియర్ అయిపోయి మళ్ళీ జాతర సంతోషంగా వస్తారని ఎంతోమంది భక్తులు ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇప్పుడు